లిక్కర్ కేసు కొట్టివేత సంబరాల వేళ కేటీఆర్ కవితల మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ చేసిన ట్వీట్ ను కవిత తప్పుపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేటీఆర్ ట్వీట్ లో ఏముంది, బ్రదర్ వాస్తవాలు తెలుసుకో అంటూ కవిత ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? అప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తే ఇప్పుడు ఆ కేసు కొట్టివేత కూడా మరోసారి మాటల యుద్ధానికి సందర్భమయ్యింది. అప్పటి సంగతులను గుర్తు తెచ్చుకొని మరీ కేటీఆర్ కవితలు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. లిక్కర్ కేసు వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను అని బీఆర్ఎస్ లో మొదటి నుంచి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ వాదనను ట్వీట్ రూపంలో వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే ఓటమికి అసలు కారణాలు వదిలేసి తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత కౌంటర్ ఇవ్వడంతో అన్నా చెల్లి మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైనట్టయింది. ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం పేరుతో కూల్చివేశారని ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ కథనం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గా తాము రాజకీయ బాధితులయ్యామని కామెంట్ చేశారు. కవిత ఇవాళ కోర్టులో న్యాయం పొందారని కేటీఆర్ అన్నారు. అలాగే తమ నాయకులపై నమోదైన ప్రతి తప్పుడు కేసు రాజకీయ ప్రేరేపితమని బహిర్గతమయ్యిందని కేటీఆర్ అన్నారు. ఆ నిజం గెలవనంత వరకు కాంగ్రెస్, బీజేపీ నుంచి నిర్లక్ష్యపు ఆరోపణలను చూస్తూనే ఉంటామన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన ఈ మొత్తం ట్వీట్లో ఒక అంశాన్ని తప్పుబట్టారు కల్వకుంట్ల కవిత. మద్యం కుంభకోణం ఆరోపణల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి కారణం తానా అంటూ ప్రశ్నించారు. డియర్ బ్రదర్, వాస్తవాలను ఒప్పుకో అంటూ తన అన్నపై విమర్శనాస్త్రాలు సంధించారు. మిమ్మల్ని ప్రజలు వద్దన్నారు తెలుసుకో అంటూ మండిపడ్డారు. ఓటమిని తన మెడలో ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించారు. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. దయచేసి నిజం చెప్పండి. నాకు ఆర్మీ లేదు, గిర్మీ లేదు, నాకు ఉన్నది గివిలే అబ్బా. ఈ పిడికెడు మందితోనే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ. అక్కడితో ఆగలేదు కవిత. ఒక పక్క కంగ్రాట్స్ చెబుతూనే మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణమని ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసు పెట్టింది ఎందుకోసం, పార్టీ కోసం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఓటమికి ఇళ్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడమే కారణమన్నారు. ఆ పార్టీ ఓటమికి తాను కారణం కాదని చెప్పారు. కేటీఆర్ అన్నగారి ట్వీట్ ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. లిక్కర్ కేసు కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అరెస్ట్ టైంలో అటు కుటుంబం నుంచి ఇటు పార్టీ నుంచి తనకు కనీస మద్దతు, సానుభూతి లభించలేదని కవిత చాలాసార్లు ఆరోపించారు. జైలు నుంచి బయటికి వచ్చాక కూడా కష్ట సమయంలో పార్టీతో పాటు సోదరుడి మద్దతు లభించలేదని బహిరంగంగా విమర్శలు చేశారు. తర్వాత పార్టీ నుంచి కూడా కవిత దూరమయ్యారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు లిక్కర్ కేసులో క్లీన్ చిట్ లభించడంతో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ ఓటమికి కారణం తానే అన్నట్టుగా కేటీఆర్ ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసు కొట్టివేత, కేటీఆర్ ట్వీట్, దీనిపై కవిత కౌంటర్ తో బీఆర్ఎస్ లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఇటు సంబరాలు, అటు కవిత విమర్శల ఘాటు సాగుతున్న టైంలోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ని కలిశారు కేటీఆర్. కవిత కామెంట్స్ లిక్కర్ కేసు తీర్పుపై చర్చించినట్టుగా తెలుస్తోంది.